ఎవ్రీవన్, మీ అందరి ముందుకి వచ్చేసాను ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ రివ్యూతో. సో ఈ కార్డ్ని ఎలా నేను అప్లై చేశాను, సో దీంట్లో బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్, అలాగే ఛార్జెస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత. ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అయితే డెలివరీ అయిపోయింది. సో చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చింది ఎన్వెలప్ అనేది. సో ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నారు, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఎన్వెలప్ మీకు ఎక్కడైనా కట్ అయినట్టు కానీ లేకపోతే ఎక్కడైనా ఓపెన్ చేసినట్లు కానీ అనిపించినట్లయితే మీరు ఆ అడ్రస్కి అయితే రిటర్న్ చేసేసేయచ్చు. సో ఇప్పుడైతే మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసేసేయండి. మీకు అక్కడ వైట్ కలర్లో చిరిగినట్టుగా కనిపిస్తుంది కదా, సో అక్కడైతే వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో నేను దాన్ని అయితే రిమూవ్ చేశాను, అందుకనే అలా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు ఇలా అయితే ఐడిఎఫ్సి కార్డ్ని లోపల పెట్టి మనకి ఇచ్చారు. సో మీకు ఇంతకుముందు నేను ఒక క్రెడిట్ కార్డ్ రివ్యూ ఇచ్చాను, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి మిలీనియా కార్డు. సో ఇప్పుడు నాకు వచ్చిండేది వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ కార్డు. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ ఫస్ట్ మిలీనియా కార్డ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన వే అనేది, అంటే ప్రిపరేషన్, బాక్స్ అండ్ లుక్ అనేది చాలా సూపర్గా ఉందనిపించింది. సో ఈ ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్తో పోలిస్తే ఈ ఫస్ట్ మిలీనియా కార్డ్ని కూడా మీకు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అయితే వాళ్ళు ఇచ్చున్నారు. ఈ ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్ యొక్క రివ్యూ కోసం నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే చూసేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అయితే వాళ్ళు ఇచ్చున్నారు. సో ఇలా మొత్తం కూడా వాళ్ళు రివార్డ్స్, అది ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏం క్యాష్ బ్యాక్స్, బెనిఫిట్స్ అండ్ రివార్డ్ కాయిన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చున్నారు. అది మీకు వీడియోలో అయితే చూపిస్తాను, కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తున్నారు. సో 10K రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో అంతా కూడా ఇక్కడైతే క్యాష్ బ్యాక్స్ నీట్గా అయితే ఇక్కడ చెప్పున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ముందుగానే చెప్పాను కదా, కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఉంది. సో మనకి ఇష్టమైన ఫోటోని క్రెడిట్ కార్డ్ మీద ఇట్లా పెట్టుకోవచ్చు. దీనికైతే ఎక్స్ట్రాగా మనము 500 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే దీంట్లో ఏమేమి క్యాష్ బ్యాక్స్ వస్తాయి, సో ది ట్రాన్సాక్షన్స్ వల్ల ఎంత మనకు మనీ సేవ్ అవుతుంది అంతా కూడా ఇక్కడైతే క్రెడిట్ కార్డులో క్లియర్గా అయితే ఇచ్చున్నారు చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే మనకు ఫైనల్ గా వచ్చే క్రెడిట్ కార్డ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. సో ఇట్లా అయితే ఇచ్చున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించబోయేది ఏంటంటే రివార్డ్ పాయింట్స్ గురించి. సో అదైతే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని మనం యాప్ ద్వారా కూడా ప్రాసెస్ చేయొచ్చు. ఏమేమి ఆన్లైన్ పేమెంట్స్, ఇట్లా కాంటాక్ట్లెస్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మనమైతే ఇక్కడ యాప్ నుంచి అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడైతే వాళ్ళు ఇచ్చున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా మనకు రివార్డ్స్ ఎంతెంత వస్తాయి అనేది కూడా క్లియర్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చున్నారు. అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే ఎర్న్ అప్ టు 10X రివార్డ్ పాయింట్స్ మనం ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పొందొచ్చు. అలాగే ఇక్కడ వెల్కమ్ బెనిఫిట్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. సో మీరు ఆ 5000 అనేది 30 days లో ఖర్చు పెడితే సో మీకు 500 రూపీస్ అనేది వాచర్ అయితే వస్తుంది. సో ఆ వాచర్ మీరు అమెజాన్, యూబర్, లైఫ్ స్టైల్, బిగ్ బాస్కెట్ ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు 5% క్యాష్ బ్యాక్ అనేది మీకు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కూడా వస్తుంది. సో ఇప్పుడైతే నేను క్రెడిట్ కార్డ్ ని ఓపెన్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను, చూసేసేయండి. క్రెడిట్ కార్డ్ మీద అయితే క్లియర్ గా క్రెడిట్ కార్డ్ యొక్క నేమ్, అంటే ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అని మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకు నేమ్, బ్యాక్ సైడ్ వచ్చేసి CVV అండ్ కార్డ్ నెంబర్ అన్ని కూడా క్లియర్ గా అయితే వీళ్ళు మెన్షన్ చేసేస్తున్నారు. సో మీకు ఒకవేళ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మీ ఇమేజ్ నే మీరు పెట్టుకోవాలి క్రెడిట్ కార్డ్ కి అనుకుంటే 500 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే మీరు పే చేస్తే ఈజీగా మీరు పెట్టేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఆ డేటా ఉందని చెప్పేసి నేనైతే మీకు ఒక పేపర్ అనేది పెట్టేశాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఇట్లా వస్తుంది క్రెడిట్ కార్డ్ అనేది. అండ్ దీంట్లో ఏమేమి క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, అలాగే దీంట్లో ఏమేమి యూజ్ అవుతాయి అండ్ ఎంత రివార్డ్ పాయింట్స్ వస్తాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, పిన్ ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే త్రూ స్కాన్ అంతా కూడా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చున్నారు. సో మీరు దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ కిట్ అయితే ఇలా వస్తుంది. అండ్ మీకు ఇదంతా కూడా నీట్ గా నేను చూపించాను. ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేసుకోవాలి, చార్జెస్, బెనిఫిట్స్ అన్ని కూడా క్లియర్ గా చూపించబోతున్నాను చూడండి. చూసారు కదా ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ యొక్క రివ్యూ. ఇప్పుడైతే నేను ఆ కార్డ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను చూడండి. సో ఇలా అయితే కార్డ్ వస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ ని కూడా మనం కస్టమైజేషన్ లో అయితే మన ఫోటోస్ కానీ పెట్టుకోవచ్చు. బట్ అయితే దానికి 500 రూపీస్ ఛార్జ్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది.
ఐడిఎఫ్సి బ్యాంక్లో మీరు ఏ క్రెడిట్ కార్డ్కైనా కస్టమైజేషన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మినిమం 500 రూపీస్ అయితే మీరు పే చేసేసి మీ ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనం మెట్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి మీరు చిన్నగా ఇప్పుడిప్పుడే జాబ్ స్టార్ట్ చేస్తుంటే సో ఇదైతే మీకు రాదు, కష్టమే. అలాగే స్టూడెంట్స్కి కూడా కష్టమే. సో మినిమం 1 ఇయర్కి 12 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అన్ని క్రెడిట్ కార్డ్స్ లాగానే ఈ క్రెడిట్ కార్డ్ కూడా 18+ ఏజ్ ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ అయితే ఉండాలి. సో వన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత మీరైతే వాళ్ళ యాప్లోకి వెళ్ళిపోయి లాగిన్ అయ్యి సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకైతే వీడియో కేవైసీ అనేది ఉంటుంది. వన్స్ మీకు ఇదంతా అయిన తర్వాత మీకు వితిన్ 2 working daysలో అయితే దాని స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరైతే లాగిన్ అయితే మీకు 500 రూపీస్ అనేది బోనస్ వస్తుంది. అలాగే నాకు మీకు ఇద్దరికి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. సో అన్ని క్రెడిట్ కార్డ్స్ లాగానే ఈ క్రెడిట్ కార్డు కూడా కొన్నిసార్లు ఛార్జెస్ అయితే ఉంటాయి, పేమెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో కూడా ఉంటాయి. సో అవైతే నేను పక్కన డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఏదైనా పేమెంట్ చేసినట్లయితే మీకు అప్ టు 10x రివార్డ్ పాయింట్స్ అయితే బ్యాక్ వస్తాయి. ఆన్లైన్లో పేమెంట్ చేసినట్లయితే 6x రివార్డ్ పాయింట్స్, అలాగే ఆఫ్లైన్లో పేమెంట్ చేస్తే 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి అప్ టు 25,000. ఒకవేళ 25,000 కన్నా ఎక్కువ చేసినట్లయితే 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. క్రెడిట్ కార్డులో అయితే ఒక స్పెషాలిటీ ఉంది. సో అదేంటంటే మీ బర్త్డేకి మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 10x రివార్డ్ పాయింట్స్ అయితే మీ అకౌంట్లోకి వస్తాయి. సో దాన్ని మీరైతే వాళ్ళ యాప్లో అయితే మీరు రిడీమ్ చేసుకోవచ్చు, లేకుంటే కొన్ని పోర్టల్స్ అంటే వాళ్ళు ఇచ్చినారు, అక్కడైనా మీరు వెళ్ళి రిడీమ్ చేసుకోవచ్చు. ఈ 10x రివార్డ్ పాయింట్స్ అనేటివి మీకు లైఫ్ టైం ఫ్రీగా ఉంటాయి. 25 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 పైసా. ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డులో ఏది అప్లై చేసుకున్నా కూడా సో మీకైతే ఈ సేమ్ వెల్కమ్ బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి వితిన్ 30 డేస్లో మీరు 5,000 ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకైతే 500 రూపీస్ వాచర్ అనేది వస్తుంది. సపోజ్ మీరు 30 డేస్లో మీరు అప్ టు 1,000 రూపీస్ వచ్చేసి ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే 5% క్యాష్ బ్యాక్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డులోనే యూపీఐ ఆప్షన్ అయితే ఉంది. సో ఈ యూపీఐ నుంచి మనం మనీ కనుక పే చేసినట్లయితే 3x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో లైక్ ఫోన్పే, గూగుల్ పే అట్లాగా. కార్డుకి అయితే యాన్యువల్ ఫీ, జాయినింగ్ ఫీ 199 ఉన్నాయి. సో రెండు కూడా మనం పే చేయాల్సి వస్తుంది. మీరు లాస్ట్ పేమెంట్ సైకిల్లో 5,000 కనుక పే చేసినట్లయితే మీకు ఫ్రీ లాంగ్ యాక్సెస్ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డ్ని మనం తీసుకున్నప్పుడే సో 4 లాంగ్ యాక్సెస్ అనేవి వాళ్ళైతే ఫ్రీగా ఇచ్చున్నారు కదా. ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ రివ్యూ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.